తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్ సిపి రాధాకృష్ణను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి రాజ్భవన్కు వెళ్లిన రేవంత్ రెడ్డి సిపి రాధాకృష్ణతో భేటీ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలని ఆహ్వానించారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల్లో అందరినీ భాగస్వాములు చేరింది. గత 10 ఏళ్లలో లేని విధంగా అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. తెలంగాణ కోసం కొట్లాడిన నేతలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలను వేడుకలకు ఆహ్వానిస్తోంది. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్కు ఆహ్వాన లేఖ కూడా రాశారు సీఎం రేవంత్. ఈసారి ఉదయం సాయంత్రం 2 పూటల వేడుకలు నిర్వహించనుంది ప్రభుత్వం. జూన్ 2న ఉదయం 9:30 గన్ పార్కు అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ నివాళులు అర్పిస్తారు. 10 గంటలకు పేరేడ్ గ్రౌండ్లో పోలీసు కవాతు ఉంటుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు సోనియా గాంధీ పాల్గొంటారు. రేపు సాయంత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తారు. రాష్ట్రానికి సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6:30 ట్యాంక్ బండ్కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకొని అక్కడ ఏర్పాట్లు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. దాదాపు 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.